హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ మనీ ఎలా సేవింగ్ చేసుకోవాలి అనేది చాలా వీడియోస్ అయితే చేశాను నేను. కానీ ఇంకా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కదా! దాన్ని బట్టి నేను సేవింగ్స్ వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి. ఇక మధ్యతరగతి ఇల్లాలుగా ఖర్చులు తగ్గించుకుంటూ మనము ఇప్పుడు ప్రతి నెల ఇంత సేవింగ్ చేయాలి, లేకపోతే 1 ఇయర్‌కి ఇంత సేవింగ్ చేయాలనేది చాలా వీడియోస్ అయితే చేశాను కదా! ఇప్పుడు 2 నెలల్లో మనం ఒక 5,000 వరకు ఎలా పొదుపు చేసుకోవాలి? మీకు 5,000 అంటే కొంతమందికి చిన్న అమౌంట్ అవ్వచ్చు. కొంతమందికి చాలా పెద్ద అమౌంట్ అవుతుందండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఒక 5,000 అయితే చెప్తున్నాను. మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది మీరు మీరు ఇంట్లో పెట్టే ఖర్చులను బట్టి దాన్ని బట్టి ఉంటుంది. నేను జస్ట్ ఈ 5,000 అయితే చెప్తున్నాను. ఈ లెక్క ప్రకారం మీరు ఎంతైనా సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మన దగ్గర పైసా లేకపోతే ఎవరు మనని కేర్ కూడా అంటే మనల్ని అసలు పట్టించుకోరండి. కాబట్టి మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ చాలా జాగ్రత్తగా మనం మనీ అనేది సేవింగ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది సంపాదిస్తేనే మనకు వాల్యూ ఉంటుంది అనుకుంటారండి. కానీ మనము సంపాదించకపోయినా మన దగ్గర ఉన్న అమౌంట్‌ను మనం పెట్టే ఖర్చు ఉంటుంది కదా! దాంట్లోంచి తగ్గిస్తే అది కూడా సేవింగ్స్‌లోకే వస్తుందండి. కాబట్టి మీరు మనీ ఎర్న్ చేయలేకపోయినా మీ దగ్గర ఉన్న మనీలోంచి మీరు సేవింగ్స్ అనేది చేసుకోండి. మీకు ఇంట్లోకి ఇస్తుంటారు కదా ఖర్చులు. ఆ ఖర్చుల్లో నుంచే మీరైతే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎంతో కొంత అండి. మీరు ఇంత సేవింగ్ చేయాలని లేదు. అసలు మీకు సేవింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది అంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. ప్రతి నెల ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక నెలకు రూ. 1000 సేవింగ్ చేయాలనుకున్నారనుకోండి. కనీసం మీరు ఒక 500 సేవింగ్ చేసినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ అలా పెంచుకుంటూ పోతుండండి. మీకు ఐడియా వస్తుంది. ఓకే. నేను ఈ మంత్ 500 సేవింగ్ చేశాను. నెక్స్ట్ మంత్ 700 చేయాలి. అంటే ఎక్కడెక్కడ అంటే తగ్గించాలి అనేది మీకొక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీకు సేవింగ్స్‌లో కూడా మీకు చాలా ఆహ్, ఒక చాలా ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయండి. ఎక్కడ ఖర్చులు తగ్గించాలి, ఎక్కడెక్కడ తగ్గిస్తే మన సేవింగ్స్ అవుతుంది. అలాగని తినకుండా తగ్గించమని చెప్పట్లేదండి. ప్రతి దానికి పెట్టాల్సిన దగ్గర పెట్టాలి ఖర్చు మనం. కానీ ఎక్కడెక్కడ వేస్ట్ ఖర్చులు పోతున్నాయి అనేది చూసుకొని అక్కడ మనం తగ్గించుకొని ఇలా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాను కదా! డబ్బులు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరండి. పిల్లలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, రిలేటివ్స్ కానీ, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవ్వరు మనల్ని కేర్ చేయరు. ఎందుకు అంటే మన దగ్గర మనీ ఉండాలి. మనీ ఉంటేనే మనకు మనీతోనే ఇప్పుడు వాల్యూ అనేది కనిపిస్తుందండి. మనీ లేకపోతే మనల్ని అసలు లెక్క చేయరు. నీ దగ్గర గోల్డ్ ఉన్నా ఒక విధంగా చూస్తారు. అంటే గోల్డ్ ఉందనుకోండి. హ్మ్. చాలా అంటే మనకు మన దగ్గర డబ్బులుంటేనే బంగారం కొనగలం కదా! బంగారం ఏసుకొని పోతేనే మన ఫంక్షన్‌లో కూడా మనకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు. నువ్వు బంగారం ఏమి ఏసుకోకపోయినా రెస్పెక్ట్ ఇయ్యరు. అలాగే మీ దగ్గర డబ్బులు లేదనుకోండి, డబ్బులు ఉంటేనే కదా! మనం గోల్డ్ అవన్నీ కొనుక్కొని మనం కొంచెం ఒక లైఫ్ అంటే లగ్జరీ లైఫ్ లాగా ఉంటాము. అలా లేకపోతే మనల్ని అసలుకు ఎవ్వరు పట్టించుకోరు. అదే మన దగ్గర ఉందనుకోండి, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని కాకపోయినా మనము మనకంటూ కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలి. ఎర్న్ చేసుకోలేకపోతే మన దగ్గరకొచ్చిన అమౌంట్‌లో నుంచి మనం వేస్ట్ ఖర్చులు లేకుండా సేవింగ్స్ అనేవి చేయాలి. అందుకే ప్రతి ఒక్కరు మనీ సేవింగ్స్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. మనం ఇంట్లో చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చేసుకుంటారు చిన్నప్పటి నుంచే. ఇక 2 మంత్స్‌కు 500 ఎలా సేవింగ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. వీడియో అనేది చిన్నగానే ఉంటుంది. కానీ మీరు వీడియోని చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ప్రతిరోజు మీరు 83 రూపీస్ అనేది సేవింగ్ చేయండి. మీకు ఒకవేళ 83 కుదరకపోతే 100 రూపీస్ అనేది పెట్టేసుకోండి. ప్రతిరోజు ఒక కిడ్డీ బ్యాంక్ తీసుకొని దాంట్లో 100 రూపీస్ అనేది వేసేసుకోండి. లేదు ఇలా వేయడానికి మా దగ్గర ఇప్పుడు అన్నీ ఫోన్‌పేలు, గూగుల్ పేలే కదా అనుకుంటే మీరు ప్రతి నెల ఒక అకౌంటు సెపరేట్‌గా క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రతిరోజు ఒక రూ. 100 దాంట్లోకి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉండండి అలా. ఇదన్నీ కాదండి అంటే మీరు 10 డేస్‌కి ఒకటేసారి ఈ 830 రూపీస్ అయితే అకౌంట్‌లోకన్నా ట్రాన్స్‌ఫర్ చేయండి. లేకపోతే తీసి పక్కన పెట్టుకోండి. అంటే 10 డేస్‌కి ఒకసారి. ఇలా 833 రూపీస్ అయితే ఇలా 10 డేస్‌కైతే సేవింగ్ చేయండి. అంటే మీరు మీ పరిస్థితులను బట్టి మీరు ఫోన్‌పేలో నుంచి వేరే అకౌంట్ కన్నా వేసేసుకోండి. లేదా కిడ్డీ బ్యాంక్‌లోనే వేసేసుకోండి. అలా ప్రతిరోజు ఏస్తారా? లేదు 10 డేస్‌కి ఒకసారి ఏస్తారా? అది మీ ఆలోచన బట్టి, మీ పరిస్థితిని బట్టి చేసుకోండి. ఇలా ఒక నెలకు ఎంత అమౌంట్ అవుతుంది? అలా 2 మంత్స్‌కు మనకు 5,000 వచ్చేలాగా ఇలా అయితే ఈ అమౌంట్ అయితే సరిపోతుందండి. 30 డేస్ కంటే ఒక నెలకొచ్చేసి రూ. 2,490 అయితే అవుతుంది. అంటే ఒక 10 రూపీస్ తక్కువ. 2,500 కదా! అంటే ఒక నెలకు మనకొచ్చేసి రూ. 2,490 అవుతుంది. ఇలా 2 మంత్స్‌కొచ్చేసి మనకు
ఈజీగా 5000 అయితే అవుతుందండి. 20 రూపీస్ తక్కువ 5000 అయితే అవుతుంది కదా! మనీ సేవింగ్ అనేది ఈజీగానే చేసుకోవచ్చండి ప్రతి నెల. ఇలానే కాకుండా మీరు మేము 100 రూపీస్ అంటే సేవింగ్ చేసుకోలేము అనుకుంటే మీకిక్కడ నేను 5000 అని చెప్పాను కదా! ఇక్కడ అమౌంట్ తగ్గుతుంది అంతే. మీకు సేవింగ్ చేసుకోవాలనే ఆలోచన వస్తే ప్రతి నెల 10 రూపీస్ ప్రతిరోజు 10 రూపీస్, 20 రూపీస్ మీ దగ్గర ఎంతుంటే అంత ఒక కిడ్డీ బ్యాంక్‌లో వేసేసుకుంటూ ఉండండి. మీరు ఇప్పుడు కూరగాయలకెళ్తారు. అంటే మీరు ఒక రోజులో మీరు ఎక్కడైనా మనీ తీసి ఖర్చు పెడుతున్నారంటే దాంట్లో మిగిలిన చిల్లరని తీసుకొచ్చి ఒక సేవింగ్ బాక్స్‌లో వేసేసేయాలి. దాన్ని మళ్ళీ వాడకూడదు. మీకు క్యాష్ ఇస్తూ ఉంటే కన. ఇంకా ఫోన్‌పేలో అలా అంటే మనం ఏం చేయలేం. ఇది కూడా చేసుకోవచ్చండి. ఫోన్‌పేలో మీరు ఇప్పుడు 500 పెట్రోల్ కొట్టించారు. అప్పుడు ఒక 10 రూపీస్ వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. అలా అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి దానికన్నా కనీసం ఖర్చు పెట్టే ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఒక 10 రూపీస్ అనేది పక్కన పెట్టి అంటే వేరే అకౌంట్‌లో యేసుకుంటూ వెళ్ళినా కూడా మీకే తెలుస్తది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో మీకు పదే పదే అనిపించొచ్చు. చిన్న అమౌంట్ అనిపించొచ్చని కానీ చాలా అయితే అమౌంట్ అయితే అవుతుంది. ఈ పద్ధతిని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే అంటే నేను 10 రూపీస్ అని ఎందుకు చెప్తున్నా అంటే చిన్న అమౌంట్ కాబట్టి. మీరు ఇంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కానీ 10 రూపీస్ అయితే అంత పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈజీగా సెట్ అవుతుందని చెప్తున్నానండి. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే తెలుసు కదా! సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? థాంక్ యూ. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా చాలా థాంక్ యూ అండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ.